వేనా నువ్వు అస్తమాను పుస్తకం పట్టుకుని కూర్చుంటున్నావు. పుస్తకం చదువుతున్నావా లేదంటే పుస్తకం మధ్యలో సెల్ పెట్టుకుని చూస్తున్నావా? అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? నేను చదువుకుంటుంటే చూడండి ఫోన్ ఎక్కడుంది. అయినా అస్తమాను చాలా డిస్టర్బ్ చేస్తారండి. సిద్ధు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గర ఉండి ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నావా సినిమా చూస్తున్నావా? నేను సినిమాలేం చూడడం లేదమ్మా, నా వర్కే చేసుకుంటున్నాను. అస్తమాను అందరినీ డిస్టర్బ్ చేయడమే అలవాటు అయిపోయింది నీకు. సర్లే చేసుకో. ఏంటో ఇంట్లో అందరూ పనులు సరిగా చేస్తున్నారో లేదో నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కదాన్ని ఎన్నెన్ని చూసుకోగలను? ఏంటే పిల్లల్ని అస్తమానం అలా సతాయిస్తా? ఇలాంటివన్నీ బాగానే చెప్తారు కానీ ఉదయం పాలు ప్యాకెట్ ఏ షాప్ నుంచి తెచ్చారు? మన పండుగ షాప్ నుండి. మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ షాప్ నుంచి తేవద్దని? ఇప్పుడు పాలు పెట్టానా స్టవ్ మీద పొంగిపోని, వెళ్ళి శుభ్రం చేయండి. స్టవ్ మీద పాలు పెట్టి దగ్గర లేకపోతే పాలు పొంగవా? నువ్వు స్టవ్ దగ్గర లేకపోతే ఏ షాప్ నుండి తెచ్చినా పాలు పొంగుతాయి. నువ్వు చేసిన తప్పుకి స్టవ్ ను నేను శుభ్రం చేయాలా? చాలా బాగుంది నీ వరుస. అందరి పనులు చెక్ చేయడమే తప్పించి నీ పని మాత్రం నువ్వు సరిగ్గా చేయడం లేదు. అత్తయ్య గారు అలా చూడండి. అబ్బో త్వరగా రమ్మా, దర్శనం చేసుకుని వచ్చేద్దాం. అత్తయ్య గారు చెప్పులు ఇక్కడ పెట్టండి. అక్కడైతే పోతాయి, నేను ఇక్కడే పెడతాను. నా మాట విని ఇక్కడ పెట్టండి, ఎవరైనా చూస్తే తిడతారు. ఎవరో చూడరు, నువ్వు ముందురా. సరే మీ ఇష్టం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏమమ్మా చెప్పులు మీయేనా? అక్కడ పెట్టకూడదు. అవి నావి కాదండి, ఎవరో ఒక ఆవిడ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. చెప్తా మీ పని. ఆవిడ రాని, ఆవిడ పని చెప్తాను. ఈవిడి కాదంట కదండి, దూరంగా విసిరండి. అలాగమ్మా. ఎన్నిసార్లు గుడికొచ్చినా మారరు వీళ్ళు. ఇక్కడ పెట్టిన నా చెప్పులు ఏమైనాయమ్మా? మరి అందుకే ఇక్కడ పెట్టొద్దన్నాను. అమ్మో నా కొత్త చెప్పులు ఇక్కడ పెట్టి తప్పు చేశాను. మా కోడలు చెప్పినట్టు వినాల్సింది. అవునా? వాడిని ఇక్కడికి పంపించి 4 రోజుల పాటు వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏంటమ్మా అక్కతో ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు? అక్క వాళ్ళ అబ్బాయి చింటూ ఉన్నాడు కదా, రోజుకి 100 రూపాయలు ఇస్తేనే గానీ స్కూల్కి వెళ్ళనంటున్నాడంట. అందుకే అక్కనే 4 రోజుల పాటు ఇక్కడికి పంపించమన్నాను. రోజు ఆ 100 రూపాయలు నువ్వు ఇచ్చి స్కూల్కి పంపిస్తావా? నేను రోజు వాడికి 100 రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఒక 100 ఖర్చు పెట్టాననుకో, సంవత్సరాల తరబడి స్కూల్కి వెళ్తాడు. అదేలా? ఇలారా చెప్తాను. ఎందా 100? ఇప్పుడు ఎందుకమ్మా అది? తీసుకురా నువ్వు ముందు. అమ్మా తీసుకొచ్చాను. వెరీ గుడ్, ఇలాగివ్వు. ఒరే చింటుగా, మా అమ్మాయివైనా మీ అమ్మలా 20s మామ్ అనుకున్నావా? 90s మాము. నీ సీడి చిరిగిపోయిందిరా. అమ్మవేనా, నీకోసం పాయసం చేశాను, స్టవ్ దగ్గర ఉంది, వెళ్ళి తిను. అవునా అత్తయ్య గారు, నేను మీకోసం హల్వా చేశానండి, డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి తినండి. ఇదేంటి అత్త కోళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ ఒలకపోసేసుకుంటున్నారు? అమ్మాయి సునందా, కోళ్ళ మీదటే అంత ప్రేమ ఒలకపోసేస్తున్నావు? ప్రేమ దోమ నేనేం చేశానో తెలుసా మీకు? ఏం చేసావేంటి? ఏం చేశానంటే ఆ పాయసంలో మోసం టాబ్లెట్స్ కలిపేశాను. ఏంటి అత్తయ్య గారు అంటున్నారు? నాకు తెలుసు మీరు ఇలాంటివి చేస్తారని. నేనేమన్నా తక్కువ అనుకుంటున్నారా? మీకోసమని చేసిన హల్వాలో వామిటింగ్ టాబ్లెట్ కలిపాను. ఆ పాయసం హల్వా నేనే ముందున్నాను. ఎంత పని చేశారు మీరిద్దరు? నేను బలైపోయినంటి మధ్యలో. ఓర్ నాయనో, కడుపులో ఇదేంటి ఎంత నీరసం వచ్చేసింది?
ఏంటి ఫంక్షన్ కి వెళ్ళి హుషారుగా రాకుండా ఎంత డల్గొస్తున్నావు? అవునండి, ఎండలు బాగా పెరిగిపోయినాయి కదా. అదేంటి అత్తయ్య గారు, బయటికి వెళ్దామని నన్ను రెడీ అవ్వమని చెప్పి మీరు డల్లగొచ్చి కూర్చున్నారు. అవునమ్మా, కొంచెం తలనొప్పుగా ఉంది. అయితే టీ పెట్టి తీసుకురమ్మంటారా? సరేనమ్మా, మంచిగా ఒక టీ ఇవ్వు. ఇదేంటి టీ పెట్టమన్నాను? పంచదార డబ్బాలో డబ్బులున్నాయి కదా, చూసేద్దేమో. ఆ డబ్బా ఎలాగివ్వమ్మా, నేను అయ్యో, నేను పెట్టుకుంటాను. పెడతాను కదా అత్తయ్య గారు. నాకు కొంచెం నీరసం తగ్గింది, నేను పెట్టుకుంటాను. నేను పెడతాను కదా అత్తయ్య గారు. ఏ చెప్తుంటే అర్థం కావడం లేదా? నేను పెట్టుకుంటాను. అయితే పెట్టుకోండి. అమ్మయ్య, కోళ్ళ డబ్బులు బాగానే చూడలేదులే. అయినా నేనేంటి దీంట్లో డబ్బులున్నాయని మర్చిపోయాను. ఈసారి ఈ డబ్బాల్లో అది పెట్టకూడదు డబ్బులు. మరి కోడలు వచ్చింది కదా, ఇప్పుడు ఇవన్నీ సర్దుతుంటది. నా జాగ్రత్తలో నేను ఉండాలి. అత్తయ్య గారు, మా పుట్టింటికి వెళ్ళొస్తామండి. వెళతామంటున్నావేంటి? మా అబ్బాయి కూడా వస్తున్నాడా? అవును అత్తయ్య గారు. ఇద్దరు వెళ్తే బోల్డ్కి వచ్చావుద్ది. మీ పుట్టింటోళ్ళు పెట్టేదానికి నువ్వు ఒక్కదాని వెళ్ళడమే గొప్ప. అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? నేనన్నది నిజమే, మరేం పెడుతున్నారని? ఇప్పుడు పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారని అడుగుతారేంటండి? అత్తయ్య గారు, మా పుట్టింటి వాళ్ళు ఏం పెడతారని ఆలోచించకూడదండి. మీ అబ్బాయి బాగా సంపాదించాలని ఆలోచించాలి, కానీ ఎవరైనా పెట్టిది ఎంత పెడతారండి? పోనీ ఎన్ని రోజులు పెడతారు? మనం సంపాదించుకున్నదే కదా మనది. అయినా పుట్టింటోళ్ళు వాళ్ళ కూతురికి ఏం పెట్టాలో వాళ్ళకి తెలుసండి. వాళ్ళకి ఎప్పుడు పెట్టాలనిపిస్తే అప్పుడు పెడతారు. పైగా మనం వద్దన్నా పెడతారు. మీరు అస్తమానం అలా అనడం వల్ల మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు తప్పించి ఉపయోగం లేదండి. ఇటువంటి అన్ని ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అత్తయ్య గారు. నా కళ్ళు తెరిపించేవమ్మా. ఇంకెప్పుడు ఇటువంటి మాటలతో నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు అబ్బాయి అమ్మగారి ఇంటికెళ్ళి 4 రోజులు ఉండి రండి. సరే అత్తయ్య గారు, థ్యాంక్ యూ అండి. అలాగేనమ్మా. పది రోజుల నుంచి ఇదే వరుస. వాళ్ళక్క హాస్పిటల్లో ఉందని ఉదయమే లేచి రెడీ అవ్వడం, బాక్సులు పట్టుకెళ్లడం, రాత్రికి ఎప్పుడో ఇంటికి రావడం. ఇంట్లో పనుల నుంచి తప్పించుకోవడానికే ఈ సాకు బాగా దొరికింది. లోకంలో ఈవిడికి ఒక్కదానికి అక్కన్నట్టు. అమ్మా, ఏమైంది బాబు? నేను బండి మీద ఫాస్ట్గా వస్తుంటే ఒక ఆవిడ అడ్డు వచ్చిందమ్మా. గుద్దేస్తే కాల్ ఫ్రాక్చర్ అయింది. పక్కనున్న హాస్పిటల్లో జాయిన్ చేశాను. నాకు చాలా భయంగా ఉందమ్మా. అయ్యో, మీకేం కాలేదు కదా? లేదు వదినా. నువ్వేం భయపడకు బాబు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను హాస్పిటల్లో కట్టడానికి. అవసరమైతే ఆవిడ్ని మన ఇంట్లోనే పెట్టుకుని అంతా సెట్ అయ్యాక పంపొచ్చు. ఇప్పుడే లోపలికి వెళ్ళి డబ్బులు తెస్తాను. అవసరం లేదమ్మా. ఏమైంది బాబు? నేను తప్పు చేసినా ముక్కు ముఖం తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పైగా ఇంటికి కూడా తీసుకురమ్మంటున్నావు. అలాంటిది వదిన వాళ్ళ అక్క హాస్పిటల్లో ఉంటే కనీసం చూడ్డానికి కూడా వెళ్ళలేదు నువ్వు. ఎందుకో చెప్పనా, నన్ను ఫ్యామిలీ అనుకున్నావు కాబట్టి. మరి వదిన వాళ్ళ అక్క మనకి ఫ్యామిలీ కాదా అమ్మా? అసలు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి కారణం నువ్వు పక్కనున్నావన్న ధైర్యంతోనే. అలాంటి ధైర్యాన్ని వాళ్ళు కోల్పోకుండా నీ తరపున రోజు హాస్పిటల్కి వెళ్ళి వదిన కాపాడుతుంది. అయినా వదిన వెళ్ళేది సినిమాకి కాదమ్మా, ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందని భయపడుతూ హాస్పిటల్కి వెళ్తుంది. చుట్టాలంటే ఆనందంలో ఉన్నప్పుడే కాదు, ఆపదలు ఉన్నప్పుడు కూడా ఆదుకోవాలమ్మా. నిజమేనమ్మా నువ్వు చెప్పింది. వాళ్ళు మనం ఇక్కడ ఉన్నామన్న ధైర్యంతోనే జాయిన్ అయ్యారు. నేనే నా బాధ్యతను మర్చిపోయాను. అమ్మా వేనా? అత్తయ్య గారు. పదమ్మా, నేను హాస్పిటల్కి వస్తాను. అవసరమైతే మన ఇంట్లోనే పెట్టుకుని చూసుకుందాం. సరే అత్తయ్య గారు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. థ్యాంక్ యూ మరిది గారు. ఇలా ఎవరు చేస్తారు? ఇందు, ఎలా ఉన్నావే? నేను బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఇంకేంటే సంగతులు? ఏముంది, ఆఫీస్ వర్క్ ఫుల్ బిజీ. అసలేంటే ఫోను లేదు ఏమీ లేదు నీ దగ్గర నుంచి. ఏముందే, ఇంట్లో వర్క్స్ తో అలా సరిపోతుంది. అవునా, నైస్. ఇంకేంటే లైఫ్ ఎలా ఉంది? ఏముందే, అంతా హ్యాపీ. ఆ రోజుల్లో బాగా కష్టపడ్డాం, ఈ రోజుల్లో ఆల్ సెట్. కానీ నువ్వే మంచి మంచి ప్లేస్మెంట్స్ అన్ని వదిలేసుకున్నావు. ఏం పర్వాలేదు, ఇప్పుడైతే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఏంటమ్మా వేనా, పనులున్నాయి కదా. ఎవరమ్మా ఈ అమ్మాయి? అత్తయ్య గారు, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. హాయ్ ఆంటీ గారు. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అవునమ్మా? అవునత్తయ్య గారు. పెద్ద జాబా? శాలరీ ఎంతమ్మా? పర్ యానం 30 lakhs అండి. అమ్మో, సంవత్సరానికి 30 లక్షలా? అవునండి. రెండమ్మా రండి, కిందకు వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. సరేనండి, రావే. రెండమ్మా. వేనా, నువ్వు కాఫీ తీసుకురా. సరేనండి. ఇంకేంటమ్మా, జాబ్ ఎలా ఉంది?
అంతా బాగుంది ఆంటీ గారు, ఆల్ గుడ్. జాబ్ చేసే అమ్మాయిలంటే నాకెంత ఇష్టమోనమ్మా. నీలాంటి జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే అబ్బాయికి ఎంత సపోర్ట్ గా ఉంటుందో. నేను నా కొడుక్కి జాబ్ ఉన్న అమ్మాయినే చేద్దామనుకున్నానమ్మా. అంతట్లోకి వీణా వాళ్ళ సంబంధం వచ్చింది. వీణా నచ్చిందని చేసుకుంటానన్నాడు. సరే నీ ఇష్టం అన్నావు. నాకైతే జాబ్ ఉన్న అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టం. నా బంగారు తెల్లే, నిన్నెవరు చేసుకుంటారో గాని లక్కీ ఫెలో అమ్మా. మావాడు ఉన్నాడు, కంగారు పడ్డాడు. అయినా ఏంటమ్మా, సంవత్సరానికి 30 లక్షలా? వామ్మో, అయినా ఏమనుకుని ఏం లాభంలే అమ్మా. అయ్యో ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి నిజమే కదమ్మా. ఏం నిజమండి? మా కోడలికి జాబ్ రాకపోవడం. అయ్యో, తనకి జాబ్ రాకపోవడం ఏంటంటీ? పెళ్లికి ముందు నాకంటే మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. అంతట్లోకి మీ సంబంధం కుదిరింది. మీ ఫ్యామిలీ నచ్చి అత్తమామలు బాగోగులు చూసుకోవాలని ఆ జాబ్ వద్దనుకుందా ఆంటీ. యుఎస్ లో కూడా ఇంకో జాబ్ వచ్చిందాంటీ. కానీ అంత దూరం వెళ్లడం ఇష్టం లేక వద్దనుకుందా ఆంటీ. అవునమ్మా. అవునా ఆంటీ, ఎప్పుడు నేను ఫోన్ చేసినా మీ గురించి ఎంత గొప్పగా చెప్పేదో. కానీ ఈ మధ్య ఏమైందో అసలు ఫోన్ చేయడమే మానేసింది. నిజమేనమ్మా, ఇంత చదువు చదివి జాబు రప్పించుకోలేదని చిన్న చూపు చూస్తూ ఈ మధ్య పనులన్నీ తనతోనే చేయిస్తున్నాను. అయినా సరే నాకెదురు చెప్పకుండా ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది. ఇదే నీకు ఫోన్ చేయకపోవడానికి కూడా కారణం. ఎన్నాళ్ళు నా కోడల్నే నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. పైగా చాలా దురుసుగా ప్రవర్తించాను. నువ్వు చెప్పడం వల్లే నాకు ఈ విషయం తెలిసింది. వెరీ వెరీ థ్యాంక్ యూ అమ్మా. పోనీలేండి ఆంటీ, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, చాలా సంతోషం. 2 మినిట్స్ అమ్మా, ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నావమ్మా? కాఫీలోకి షుగర్ తీస్తున్నానండి. మీ ఫ్రెండ్ చెప్పిందమ్మా, నువ్వు మా కోసం జాబ్ త్యాగం చేసావంట. జాబ్ కంటే మిమ్మల్ని చూసుకోవడమే నాకు హ్యాపీ అండి. ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోక నీతో చాలా దురుసుగా ప్రవర్తించానమ్మా. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా, కాఫీ నేను పెట్టి తెస్తాను. వేనా? వస్తున్నా అత్తయ్య గారు. ఏంటత్తయ్య గారు? ఫంక్షన్ కి వెళ్ళడానికి ఈ చీర ఎలా ఉంది? బాగుంది అత్తయ్య గారు. వచ్చేస్తున్నారా? వేనా? వస్తున్నా అత్తయ్య గారు, మీరు త్వరగా వచ్చేయండి. ఏంటత్తయ్య గారు? ఫంక్షన్ కి వెళ్ళడానికి ఈ నగలు బాగున్నాయమ్మా. సూపర్ ఉన్నాయండి. ఈ సారీ బాగుందా? వేరే చూద్దామా? అమ్మా వేనా, ఇలా రా. వస్తున్నానండి. మళ్ళీ ఏంటి అత్తయ్య గారు? ఫంక్షన్ కి వెళ్ళడానికి చెవిలి బాగున్నాయా? వెళ్ళేది ఫంక్షన్ కదా, బాగుండాలి. చాలా బాగున్నాయండి. ఏ బ్యాంగిల్స్ మ్యాచ్ అవుతాయి? అమ్మా వేనా, మీరేంటండి నాకు? ఏంటత్తయ్య గారు మీరు నన్ను రెడీ అవనివ్వరా? ఫంక్షన్ కి నేను కూడా రావాలి కదా. అదేంటమ్మా అలా అంటావు? ఫంక్షన్ కి వెళ్ళడానికి పూలు బాగున్నాయా? అమ్మ, మీరు ఫంక్షన్ కి రెడీ అవ్వడమో, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు రెడీ అవ్వండి, తర్వాత నేను అవుతానులే. అమ్మా వేనా, ఈ ఉంగరం చూపించడం మర్చిపోయానమ్మా. ఎలా ఉందో చెప్పు. ఫంక్షన్ కి బాగుంటుందా? వేనా, ఇల్లు తుడిచి గిన్నెలు తోమి బట్టలు ఉతుకు. సరే అత్తయ్య గారు. ఏమిటి మీరింకా వెళ్ళలేదా? మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్ లో సర్దండి. సరే సునందా. ఆ అమ్మే మా అమ్మగా మళ్ళీ పుట్టింది. ఏంట్రా అంటున్నావు? మరేంటమ్మా, నువ్వు డాడీని వదిన్ని అలాగే అందరినీ బాగానే తిట్టేస్తున్నావు. కానీ వాళ్ళు నీ గురించి ఏమనుకున్నారో తెలుసా? నన్నేమన్నారు? నాకేం వినిపించలేదు. బయట కంటే మహా అయితే 2-3 మాటలు అంటారు. అదే మనసులో అనుకుంటే అర్థం కాలేదు కదా. ఇప్పుడు చూడు. వేనా, ఇల్లు తుడిచి గిన్నెలు తోమి బట్టలు ఉతుకు. పొద్దున్నే కోడైనా కుయ్యకుండా ఉండగలదు, కానీ ఈవిడు మాత్రం అరకుండా ఉండలేరు. ఇల్లు తుడిచేటప్పుడు పెనాయిలు ఎక్కువేసి ఈవిడు జారిపోయేలా చేసేయాలి. బట్టలు ఉతికేటప్పుడు ఈవిడ చీరలకి చిల్లులు పెట్టేయాలి. అలాగే గిన్నెలు తోమేటప్పుడు ఈవిడ ప్లేట్కి సొట్టలు పెట్టేయాలి. చేస్తా, అన్నీ చేస్తా. సరే అత్తయ్య గారు. హలో, ఇప్పుడు డాడీ. ఏమిటి మీరింకా వెళ్ళలేదా? మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్ లో సర్దండి. ఒక్కొక్కసారి ఇది అరిసే అరుపుకి నేను దీనికి మొగుడా ఇది నాకు మొగుడా అర్థం కావడం లేదు. కూర వండడం సరిగ్గా చేత కాదు గాని కూరగాయలు తేవాలంట దీనికి. కూరగాయలు సరే సునందా. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. అన్నయ్య నేను కూడా అనుకున్న మాటలు చెప్తే ఆ గుండె ఏమైపోతుందమ్మా. ఇన్నాళ్ళు మీ మీద పెత్తనం చెలాయిస్తూ అది ప్రేమ అనుకున్నాను. నా నోటి దురుసుతో మిమ్మల్ని బాధ పెట్టాను. ఇక మీదట మీ అందరితో ప్రేమగా నడుచుకుంటాను. సరే అమ్మా.
మనం ఎవరినైనా ఏమైనా అంటే వాళ్ళు మనల్ని ఏమీ అనుకోరు అనుకుంటాం, కానీ మనకంటే వాళ్ళు మనసులో ఇంకా ఎక్కువగా అనుకుంటారని అర్థమైంది. సిద్ధు, ఆ? ఒకసారి బయట ఎండ కాస్తుందో లేదో చూడమ్మా. సరే. ఎండేం లేదమ్మా, మబ్బుగా ఉంది. ఆ, ఎండ లేదా? అమ్మా వేనా, ఒకసారి ఎండ కాస్తుందేమో చూసిరా. అలాగే అత్తయ్య గారు. ఎండేం లేదు అత్తయ్య గారు, మబ్బుగా ఉంది. లేదా? ఈ ఎండ ఇప్పుడు కాస్తుందో ఏంటో. ఏంటి సునందా పిల్లల్ని విసిగించేస్తున్నావు? నీకు ఎంటతో పనేంటి? ఏవైనా ఒడియాలు పెడతావా? అదేం కాదండి, అత్తైనా అమ్మైనా పిల్లలకు అస్తమాను పనులు చెప్తుంటే ఆ బంధం గట్టిపడద్దంట. అలాగని మొన్న ఈ మధ్య ఒక బుక్ లో చదివాను. అమ్మావేనా, ఏమనుకోకుండా మళ్ళీ ఒకసారి చూడమ్మా, బయటికెళ్ళి ఎండ కాస్తుందో లేదో. అలాగే అత్తయ్య గారు. ఏంటో ఈవిడ ఎండగోల. ఇప్పుడు ఎండగాస్తుందండి. అమ్మయ్య, ఎండ కాస్తుందా? ఇప్పుడు లోపలికెళ్ళి ఏసీ వేసుకుంటాను. నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకండి. లేకపోతే మీ మామయ్య గారు 50,000 పెట్టి ఏసీ కొనిపించావు, కొన్నప్పటి నుంచి ఒకటే వర్షాలని తెగ దెప్పి పొడుస్తున్నారు అనుకో. అమ్మయ్య, ఇప్పుడు ఎండ కాస్తుంది అన్నావు కదా, నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇందుక ఎండ ఎండ అంటున్నారు.